పోరాటాల పొలికేక పొగలు గక్కెనో నీరాక అలుపే లేనిది నీ నడక అడుగే పేదల కొరక పోరాటాల పొలికేక పొగలు గక్కెనో నీరాక అలుపే లేనిది నీ నడక అడుగే పేదల కొరక సంకల్పం వీడని నేస్తమురా సందేశం పలికే మాటలురా ఆ నడకే ఏడలొంగదులే ఆ చూపు బుక్కు కనిక ఆ పలుకే వరముగా దొరికెనులే ఎన్నో ఏళ్ళ ఎనుక ఆ ఊపిరి జనాలదే తనకు జనమే లోకములే सर्ववेद संवेद्यायां भक्तहृदयान्तर्निवासिने श्री दुर्गा महापीठाधीश्वराय सद्गुरु समतानंदाय ते नमः। माता गुरु सेवानंदाय ते नमः। श्रीराघवं दशरथात्मजमप्रमेयम् सीतापतिं रघुकुलान्वयरत्नदीपम् आजानुबाहुम् अरविन्ददलायताक्षं रामं निशाचर विनाशकरं तं नमामि। అందరూ కూడా రెండు చేతులు పైకెత్తి గట్టిగా చెప్పాలి, జై శ్రీరామ్, జై శ్రీరామ్, రాజా రామచంద్ర మహారాజ్ కి. నేను మాట్లాడాలంటే మీ అందరి నుంచి నాకు ఒక మాట కావాలి. రామ కార్యార్థం రాముడు కోసం వచ్చిన వాళ్ళు ఎంతమంది, ప్రసాదాల కోసం వచ్చిన వాళ్ళు ఎంతమంది చేయొద్దండి. ఫస్ట్ రాముడు కోసం వచ్చిన వాళ్ళు చేయొద్దండి. వస్తారు రాముడు కోసం. ఈరోజు గొప్ప చారిత్రాత్మక ఘట్టం. 2024లో బ్రతుకున్న వాళ్ళందరూ చాలా అదృష్టవంతులు. ఎందుకంటే అయోధ్య రామ మందిరాన్ని దర్శించగలిగే అవకాశం ఉంది. అటువంటి ప్రాప్తం ఉన్నవాళ్ళు అదృష్టవంతులు. రాముడు కోసం వచ్చాము, ఇప్పుడు చెప్పిన మాటలు వింటామన్నారు, ఇప్పుడు చేయొద్దండి. తినడానికి వచ్చామన్నారు, తినడమే పని, మీరు వదిలిస్తే మా పని నెక్స్ట్ అదే అన్నారు. చాలా సంతోషం. ఈరోజు మనిషి అనేటువంటి వాడు ఎలా బ్రతకాలో, మనిషి అనేటువంటి వాడి యొక్క కర్తవ్యం ఏంటో, మానవుడి యొక్క బాధ్యత ఏంటో, మానవుడి యొక్క స్వభావం ఏంటో తెలియజెప్పాలని చెప్పి సాక్షాత్ శ్రీమన్నారాయణుడే మానవ అవతారాన్ని ధరించి ఆఖరికి మనందరి కోసం కూడా రాజు కావలసినటువంటి వాడు అడవులకు వెళ్తే గాని సీతమ్మ రావణాసురుడి చేత అపహరించబడదు. రావణాసురుడు అపహరిస్తే గాని తాను మరణాన్ని పొందడు. మరణం పొందితే గాని భవిష్యత్తులో ప్రజలందరూ సుఖంగా సంతోషంతో ఉండాలని కారణం చేత రావణాసురుడు సంహారం కోసం రాముడు రాజు కావలసినటువంటి వాడు అడవులకు వెళ్ళి పట్టు పీతాంబరాలు కట్టుకున్నవాడు నారపట్లు కట్టుకొని వజ్ర వైడూర్య మాణిక్య మధు పీతాంబరాలు ఆభరణాలుగా ధరించిన వాడు తులసి రుద్రాక్షమాల ధరించి రాజ దర్బారులో బ్రతకవలసినటువంటి వాడు దండకారణ్యాల్లో గడిపి హంసతూలిక తలపాలపై పడుకోవలసిన వాడు గడ్డి పరుచుకొని పడుకొని దర్బల పైన పడుకొని పంచభక్ష్యాలు తినవలసినటువంటి వాడు ఆఖరికి దుంపలు ఆకులు అలములు తిని చుట్టూ మంది మార్బలంతో బ్రతకవలసినటువంటి వాడు కేవలం తన భార్య తన తమ్ముడితోనే ఉండి ఆఖరికి చాలా వైభోగాలు అనుభవించవలసినటువంటి వాడు కష్టాలు పడి మరి ఈరోజు ఆ రావణాసురుని సంహారం చేశాడు కాబట్టే మరి ఈరోజు ఎంత గొప్పగా మనం జీవించాం. అసలు రాముడు అని అంటే రామో విగ్రహో ధర్మ సత్యధర్మ పరాక్రమ అని చెప్పి రాముణ్ణి శత్రువుగా భావించినటువంటి మారీచుడే చెప్పాడు. అంటే ధర్మము అంటే ఎలా ఉంటుంది అని అంటే రాముడిని చూస్తే తెలుస్తుంది. సత్యము అంటే ఎలా ఉంటుందంటే రాముడిని చూస్తే మనం తెలుసుకోవచ్చు అని చెప్పి ఒక శత్రువే చెప్పాడు ఆ మాట. అసలు ధర్మము అని అంటే మంచితనం, ధర్మము అని అంటే నిష్కల్మషమైనటువంటి నిస్వార్థ స్వభావం, ధర్మము అని అంటే తల్లి ప్రేమ లాంటిది, ధర్మము అని అంటే స్వచ్ఛమైనటువంటి జాతి గోవు పాలు లాంటిది. అటువంటి ధర్మమే మన హిందూ ధర్మం అన్నమాట. కనీసం మనము హిందువులే కదా,
స్వామి ధర్మం కోసం చెప్పారు మంచి మాట అని చెప్పి చప్పట్లు కొట్టడానికి కూడా ఎవరికి చేతులు రాలేదు. తిండి మీదకి వెళ్ళిపోయింది పాపం. ఇందాకేదో మా మాట చెయ్యెత్తిసారు కానీ స్వామి మీరు ఏడు స్వామి అన్నీ తిరిగి మమ్మల్ని దెప్పు పొడుస్తూ మాతో చప్పట్లు కొట్టించుకుంటారు కానీ మంచి వంటలు వండారు మా వాళ్ళు అనుకుంటున్నారు లోపల. బాగా గుర్తుపెట్టుకోండి, ఈరోజు ప్రసాదం కోసం మనం చాలా ప్రాకులాడుతున్నాం కదా, ఎలాగో తినడానికి సిద్ధం ఉన్నాం. కానీ బాగా గుర్తుపెట్టుకోండి, ఈరోజు ఏ సందర్భాన్ని అయితే మనం పురస్కరించుకొని కార్యక్రమం చేసుకుంటున్నామో దానికి పేరు అయోధ్య శ్రీరామ మందిర ప్రారంభం, బాలరాముడి యొక్క ప్రతిష్ట కదా. దీని వెనక అతను ఎంత చరిత్ర ఉందో కూడా తెలుసుకోవాలి కదా. సాక్షాత్తు శ్రీరామచంద్ర ప్రభు పుట్టినటువంటి నేల అయోధ్యలో, రాముడు పుట్టినటువంటి ఆ యొక్క స్థలంలో, ఆ స్థానంలో 16వ శతాబ్దంలో రాముడు నిలయాన్ని ఛేదించి తొలగించి పక్కమతస్తులు ముస్లింలు మహమ్మదీయులు అక్కడ బాబ్రీ మసీద్ అనేటువంటిది ఒక నిర్మాణం చేస్తే మా రామ మందిరాన్ని తొలగించడానికి ఎవరికి హక్కు ఉంది? ఇది మా యొక్క హిందువుల యొక్క సొత్తు. ఖచ్చితంగా మా ప్రాణాలు పోయినా పర్వాలేదు, మా రామ మందిరాన్ని మళ్ళీ మేము పునర్నిర్మాణం చేసుకుంటామని చెప్పి 500 సంవత్సరాల పాటు పోరాటం చేసి ఆ యొక్క పక్క మతస్థుల యొక్క దాడుల్లో కత్తివేట్లకు చాలా ప్రాణాలు పోయాయి. ప్రభుత్వం విధించినటువంటి యొక్క కర్ఫ్యూల్లో, పోలీస్ కాల్పుల్లో మరికొన్ని ప్రాణాలు పోయాయి. ఆఖరికి ఎవరు కూడా బయట తిరగకూడదని చెప్పి 144 సెక్షన్ పెడితే ఆఖరికి రైళ్లు కూడా తిరగకపోతే చాలా మంది దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుంచి నడుచుకొని వెళ్ళి దారి మధ్యలోనే అలిసిపోయి కూడా కొన్ని ప్రాణాలు పోయాయి. ఆఖరికి అన్ని తెగించుకొని అయోధ్య వెళ్తే కనీసం తాగడానికి గుక్కెడు మంచినీళ్ళు కూడా దొరకకుండా అక్కడ పరిస్థితులు ఏర్పడితే ఆకలి దప్పుతులతో మరికొన్ని ప్రాణాలు పోయాయి. అన్ని ఛేదించుకొని ఇంకా ఓపికగా మిగిలినటువంటి ప్రాణాలు బాబ్రీ మసీద్ దగ్గరికి వెళ్ళి ఒక్క బెడ్ అయినా ఈ బాబ్రీ మసీద్ తీసి ప్రాణాలు విడిచిపెట్టేస్తామని చెప్పి ఆఖరికి అంత మహా ఘోరమైనటువంటి ఆ యొక్క సంగ్రామంలో ఇంచుమించుగా లక్షలాది ప్రాణాలు పోయాయి. ఎన్ని? 100 కాదు, 1000 కాదు, లక్షల మంది ప్రాణాలు 500 సంవత్సరాలు. ఇవన్నీ కూడా జరిగిన తర్వాత ఆఖరికి 2020 సంవత్సరంలో న్యాయబద్ధంగా చట్టబద్ధంగా ఇది ఖచ్చితంగా రామ జన్మభూమి రాముడిదే, ఇది హిందువుల సొత్తే, మళ్ళీ ఖచ్చితంగా రామ మందిరం అనేటువంటిది ఇక్కడ నిర్మింప చేసుకోవచ్చు అని చెప్పి న్యాయస్థానాలు తీర్పునిస్తే 2 సంవత్సరాల్లో నిర్మాణం కంప్లీట్ అయిపోయి ఆ మందిరం కూడా ఎంత గొప్పగా నిర్మాణం జరిగిందంటే ఎక్కడా కూడా సిమెంట్ వాడలేదు, అంతా కూడా రాతి కట్టడం. ఈరోజు మనం చూస్తున్నటువంటి రామ మందిరం కింద పునాది ఎంత బలమైనదనంటే కొన్ని లక్షలాది మంది హిందువుల యొక్క రక్తంతో తడిచి ఈరోజు ఆ మందిరం అక్కడ ఏర్పడింది. 1000 సంవత్సరాల వరకు కూడా రామ మందిరం చెక్కు చెదరదు అని చెప్పి శిల్పులు చెప్తున్నారు. అంటే 10 తరాలు చూస్తారు. కనీసం 10 నిమిషాల తర్వాత మనమేమవుతాం మనకే తెలియదు. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు అంత గొప్ప శ్రమకి ఒక గొప్ప ఫలితంగా రామ మందిరం ప్రారంభమైతే ప్రపంచ వ్యాప్తంగా కూడా దాని విలువ తెలుసుకున్న వాళ్ళు, రాముడి యొక్క వైభవాన్ని తెలుసుకున్న వాళ్ళందరూ ఈరోజు పండుగ చేసుకుంటున్నారు. నిజంగా మనిషి అనేటువంటి వాడు ఎలా బ్రతకాలో రాముడు నేర్పించాడు. ఇంతకీ మనిషి ఎలా బ్రతకాలి అని అంటే ఇంగ్లీష్లో మనీ అంటే డబ్బు, షీ అంటే ఆడది. అంటే ఆడదైతే డబ్బుకి, మగవాడైతే ఆడదానికి లొంగకుండా బ్రతికి ఏదైతే ఉందో అదే నిజమైన మనిషి బ్రతుకు. ఈరోజు చాలా మందికి కూడా మనిషి అనబడి చెప్పేదానికి కూడా చాలా మందికి అర్హత లేదు. ఉందా? డబ్బుల కోసం చాలా దిగజారిపోయి, డబ్బుల కోసం కనీస మానవతా విలువలు పక్కన పెట్టేసి, డబ్బుల కోసం ఎంతకైనా తెగించేసి ఆఖరికి దరిద్రులే మిగిలిపోయారు చాలా మంది. మనం చూస్తున్నామా లేదా? అటువంటి వ్యక్తులు చూస్తున్నాము. బ్రతికితే ఒకరితోనే బ్రతకాలి, సంసారం చేస్తే ఒకరితోనే చేయాలని చెప్పి మన శాస్త్రం చెప్పిన వాక్యం. కానీ ఈరోజు బ్యాంకుల్లో జాయింట్ అకౌంట్లు తీసుకున్నాం సులువుగా. పెళ్లిళ్ళు అవ్వకముందు కొన్ని జాయింట్ అకౌంట్లు, పెళ్లి అయిన తర్వాత కూడా కొన్ని జాయింట్ అకౌంట్లు, ఏ షిఫ్ట్ బి షిఫ్ట్ కదా. మరి ఇటువంటి దిగజారుడు పరిస్థితులు బ్రతుకుతూ గొప్పలు కాళ్ళు ఎగరేసి మేము ఎంత అంత అని చెప్పి తిరగబెడితే ఆ బ్రతుకా అని ఈరోజు అడుగుతున్నాను నేను. నిజమా కాదు?
మీరు ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి, శ్రద్ధగా ఉన్నారా? అందరూ కలిసి భోజనం చేసేద్దాం. ఏమండి భోజనం చేద్దాం. ఫస్ట్ బరు నాకు ఇక్కడ ఇచ్చిస్తే మనం అందరం కలిసి తినేద్దాం. తినడానికి వచ్చిన వాళ్ళు తినేయండి, వినడానికి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉండండి. ఒక సందర్భంలో ఎక్కడో ఒక ప్రాంత కార్యక్రమానికి వెళ్ళినప్పుడు మాట్లాడుతున్నంత వరకు మహా అయితే 200-300 మంది ఉన్నారు. అన్నప్రసాదం పెట్టేసరికి 1000 మంది అయిపోయారు. వెంటనే వీళ్ళకి సురకెక్కించాలని చెప్పి అప్పుడు గబ్బర్ సింగ్ సినిమా వచ్చింది. పాట ఒకటి ఏదో వింటే వెంటనే వినడానికి ఒక పావు, తినడానికి ముప్పావు, వస్తారు ఈ జనమంతా అని వెంటనే పాట పడినట్టే కదా జలం. వినడానికైతే ఒక పావు వస్తారట, తినడానికి 30 వచ్చేస్తారట. ఏమంటే దేవుడి ప్రసాదం కదా, దేవుడి కోసం ఆలోచించే సమయం లేదు, దేవుడి కోసం సమయం కేటాయించడానికి శ్రద్ధ లేదు, దేవుడి ప్రసాదం మాత్రం తిందాం. ఏమండి నిజమైన ప్రసాదం ఏది అని అంటే భక్తి కాదు, భక్తి. ఎవరైతే భక్తిగా జీవిస్తారో వాళ్ళు చాలా క్రమశిక్షణతో ఉంటారు, చాలా కట్టుబాటుతో బ్రతుకుతారు. ఆఖరికి శత్రువు అనేటువంటి వాడు 100 మాటలు తిట్టినా కూడా ఆడి పాపాన్ని ఆడైపోతాడులే, ఆ దేవుడే ఉన్నాడులే అని చెప్పి అంటారు తప్పితే తిట్టుకు తిట్టు, కొట్టుకు కొట్టు భక్తులు ఎప్పుడు చేయరు. మరి అటువంటి పరిస్థితుల్లో మందిరం ఏ పేరండి? అయోధ్య రామ మందిరం కదా. మన్ అంటే సంస్కృతంలో, హిందీలో మనస్సు, దినం అంటే స్థిరంగా నిలుపుకోవడం. అయోధ్య రామ మందిరంలో రాముడు బాలరాముడుగా విగ్రహం నిలుపుకుంటున్న ఈ తరుణంలో రాముడు భక్తులుగా అనుకుంటున్న మనందరం కూడా మన మనస్సుల్లో రాముడు పదిలంగా నిలుపుకోవాలి. ఆ మార్గంలో మనం బ్రతకాలి. ఆ రామ మార్గంలో మనం నడిస్తే ఖచ్చితంగా రాముడు చెప్పింది ఏంటనంటే మనిషి తలుచుకుంటే ఏదైనా సాధించగలడు, మనిషి తలుచుకుంటే ఏ పన్నైనా చేయగలడని చెప్పి, ఇది ఖచ్చితంగా కళ్ళకు కనిపించాలని చెప్పి రాముడు కూడా మనలాగే 2 కాళ్ళు 2 చేతులతో మాంస శరీరాన్ని ధరించి మనందరికి ఉదాహరణగా నిలిచిపోయాడు. అందుకు ఖచ్చితంగా మనం కూడా ఈరోజు చాలా మంది నేను గమనించాను, సరే తెలుసో తెలియకో జెండాలు కట్టారు, ఇంటి మీద బండ్లకి జెండాలు కట్టారు, బొట్లు దిద్దుకున్నారు. కానీ బొట్టు పెట్టుకున్న మనం ఎవరు ఏంటో. అయితే ఈరోజు హిందూ అని అంటే చెప్పుకోవడానికి మాత్రమే పనికొచ్చాం తప్పితే కనీసం మన దేశాన్ని, ధర్మాన్ని, మన దైవాల్ని చాలా దిగజారుడు పరిస్థితుల్లో దౌర్భాగ్యమైనటువంటి రకంగా చాలా తేలిక చౌకబారు పదాలతో చాలా మంది ప్రచారాలు చేస్తున్నారు. ఎవరండి? ప్రక్క మతస్థులు. మన వీధుల్లోకి వచ్చి, మన ఇంటి ముందుకు వచ్చి, మన తలుపు కొట్టి, డప్పు కొట్టి, మా దేవుడు ఎంతవాడు, మా దేవుడు అంతవాడు, మా దేవుడు ఇన్ని కష్టాలు పడ్డాడు, ఆఖరికి పాపులందరినీ రక్షించడానికి వచ్చాడట. నిజంగా గమనించండి, చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక పోలీస్ అనబడేటువంటి వాడు ఈ వేదిక మీదకి వచ్చి మీరు ఎన్ని తప్పులు చేసినా పర్వాలేదు కానీ మేము శిక్షలు వేయమంటే ప్రశాంతంగా బతకగలం మనం? చెప్పండి. నిలువు దోపిడీ జరిగిపోతాయి, ఇక్కడే ఇంట్లో మొత్తం దొంగతనాలు జరిగిపోతాయి, అఘాయిత్యాలు, అకృత్యాలు, ఆఖరికి సమాజం ఒక యుద్ధ భూమిగా మారిపోతుంది. నిజమేనా? కానీ అదే పోలీస్ ఇక్కడ నిలబడి తప్పు ఇంచుమించుగా చేయకండి, తప్పు చేస్తే ఖచ్చితంగా శిక్షలు మీకు పడతాయని చెప్పి కొద్దిగా హెచ్చరిస్తే ఆ మాత్రం ప్రయత్నం బతుకుతారా లేదా? కానీ వాళ్ళు అలా చెప్పట్లే. ఎన్ని తప్పులు చేసినా పర్వాలేదట, ఎన్ని వేదవ్యాసాలు వేసినా పర్వాలేదట. వారంలో 7 రోజులు కాబట్టి 6 రోజులు ఎలా తిరిగిసినా 7వ రోజు వచ్చి చర్చిలో పాస్టర్ గారు చెవులో చెప్పిస్తే పాపాలని కడిగేస్తారట, పోతాయి. అంటే సొంత సోమరపోతులు చేస్తున్న మతాలు ఈ మతాలు అన్నమాట. కానీ నిజమైనటువంటి హిందువులు ఎవరో తెలుసా? సంస్కారం కలిగినటువంటి గొప్ప మానవులు హిందువులు అన్నమాట. ఏదో మర్చిపోయినట్టుంది. ఏటో బతుకు తీశారు, ఆయనకి మైక్ దొరికింది, ఆయన ఆగినట్టు కనిపించలేదు అని అందరూ కూడా మెదడుకు తీశారు. నాకు అది తెలిసింది కాబట్టి నా మాటలు ఇంకా పెంచుతున్నాను. ఎందుకంటే ఈ మంగువారి తోటకి దుర్గాపీఠానికి దగ్గర సంబంధం ఉంది. ఎలా అంటే ఈ మంగువారి తోటలో తారక రామ భజన బృందం మన పీఠానికి చాలా దగ్గర సంబంధం కలిగినటువంటి బృందం. అది ఇంచుమించుగా 25 సంవత్సరాల నుంచి మన పీఠానికి అనుగుణంగా ఉన్నవారు. నేను 2014లో చివరిసారిగా అక్కడ కార్యక్రమానికి ఏకాహానికి నేను హాజరయ్యాను. ఈ మంగువారి తోట ఆఖరికి ఇందాక మా మధుసూదన్ గారు
మరి వేరొకరు చెప్పినట్టు మా ఆహ్వానం మేరకు ప్రత్యేక అతిథికి వచ్చిన చిన్నస్వామి అన్నారు, కానీ ఈ రోజు మంగువారి తోటకి చిన్నస్వామి అతిథిగా రాలేదు. మంగువారి తోటలోని ప్రతి ఒక్కరి ఆత్మ బంధువుగా వచ్చారన్నమాట మీకు ఎందుకు చెప్తాను. స్వామీజీలందరూ వెళ్ళారు. వాళ్ళందరూ కూడా స్టేటస్లో విఐపి పాస్లు ఫోటోలు పెట్టుకొని మేము బయలుదేరాము, ఎయిర్పోర్ట్ లో ఉన్నాము, గాలి విమానం ఎక్కాము, ఇప్పుడు అయోధ్యలో దిగాము, ఇదిగో అయోధ్య ఎలా ఉందని చెప్పి వాళ్ళ ఫోటోలు వీడియోలు పెడుతున్నప్పుడు నాకు ఒకటే అనిపించింది, మీరు అందరూ ఎలాగో రాముడు చూడడానికి వెళ్ళారు, నేను అయోధ్యలో ఉన్న రాముడు పిలుచుకొని జనం అందరి మధ్యలో పెడతాను, నేను నా ఉత్తరాంధ్ర ప్రాంతాల కార్యక్రమాలు చేసుకుంటానని చెప్పి ఉదయం నుంచి మీకు చెప్తే అబద్ధం. రాజకీయ నాయకులు చూడండి, ఓట్ల ఎలక్షన్లు అప్పుడు ఆఖరికి ఇది వస్తే కూడా ఆపించుకొని నా చెల్లి నీ కష్టం వస్తే నన్ను అందుబాటులో ఉంటానని చెప్పి అంత ఎన్నికల ప్రచారం చేస్తారో అంతకంటే దారుణం అయిపోయింది. ఆఖరికి దారిలో కొన్ని కార్యక్రమాలు కూడా పోస్ట్పోన్ చేసుకొని ఏమో మళ్ళీ మీరు అందరూ ఇబ్బంది పడతారని చెప్పి, మన పిల్లలైతే డ్రైవింగ్ స్పీడ్ కవర్ చేయలేమో అని చెప్పి రామతీర్థం దగ్గర బండి ఎక్కి 140-150 కొట్టాను. నేనే డ్రైవ్ చేశాను. మళ్ళీ దగ్గరకు వచ్చిన తర్వాత ఏమీ తిరిగిన అమాయకుడిలాగా నా సీట్లోకి వచ్చి యాక్టింగ్ చేస్తాను తప్పితే ఇంతమంది ఆనందానికి నేను చాలా శ్రమ పడ్డాను. అందుకే నాకు అనిపిస్తుంది జీవితంలో హిందూ ధర్మం ఎంత గొప్పది అని తెలుసుకోవడానికి జ్యోతి ప్రజ్వలనే చాలు. మీరు బాగా గమనించండి, ఏ కార్యక్రమం చేసినా జ్యోతి ప్రజ్వలన మనం చేస్తాం కదా. మీరు బాగా గమనించండి, ఒక దీపాన్ని మనం వెలిగిస్తే ఆ దీపంతో ఎన్ని వందల వేల లక్షల కోట్ల దీపాలైనా వెలిగించచ్చా లేదా? వెలిగించచ్చా? నిజమా? ఒక ఎల్ఈడి లైట్లు వెలిగించి పక్కన ఇంకో ఎల్ఈడి లైట్ పెట్టి తిరుగుతుందా? హిందూ ధర్మం అనేటువంటిది కూడా దీపం లాంటిదే. భారతీయులందరూ కూడా దీపాలు లాంటి వారే. మేము వెలగడమే కాదు, మా ముఖాల్లో సంతోషాలే కాదు, మా మనసులోని ఆనందం కాదు, మమ్మల్ని ఆశ్రయించిన ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ఉండాలని చెప్పి ఎదుటి వారి యొక్క సంతోషాన్ని కోరుకునేటువంటి ధర్మం ఏదైనా ఉందంటే అది హిందూ ధర్మం, అది మన సనాతన ధర్మం. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు నేను అనబడేటువంటి వ్యక్తిని ఏ ప్రాంతాలైతే నన్ను కోరుకున్నాయో, ఏ ప్రాంతాలైతే నన్ను పిలిచాయో నేను అక్కడికి వెళ్ళి నాకు తోచిన రీతిలో నా శైలిలో ఆ 2 మాటలు నేను ఆడితే అంతమంది కూడా ఆనందంగా ఉంటారు కదా, ఆ సమయానికి నా తృప్తిని పొందుతారనే ఆలోచనతో 2014లో ఆపద్ధర్మ సన్యాసాన్ని స్వీకరించి 2018లో సంపూర్ణ సన్యాసాన్ని స్వీకరించి ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ హిందూ డిసిప్లినరీ కమిటీ ఇన్ఛార్జ్ గా ఈ రోజు మన ధర్మం కోసం సేవ చేసేటువంటి అవకాశం ఈ యొక్క ధర్మం నాకు ఇచ్చిందని అంటే ఇదే గొప్ప జీవితాన్ని సార్థకత అనుకొని, ఇలాగే ఏ ప్రాంతాలకు వెళ్ళినా కూడా ఖచ్చితంగా ఆ సమయానికి మనం ఆ సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ధర్మ సందేశాన్ని అందించాలని చెప్పి ఆలోచనతో ఆ రకమైనటువంటి స్పృహతో ఈ రోజు తిరుగుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి మన శ్రీరంగం మధుసూదన్ రావు మరి వారు కూడా చక్కగా ఈ జిల్లాలో మంచి కార్యక్రమాలు చేస్తూ మరి వారికి మనకు ఉండేటువంటి దగ్గర సంబంధాన్ని బట్టి మరి ఇక్కడికి మీరు రావాలి అని అంటే నేనైతే ఒకటే అనుకున్నాను, ఏమో వెళ్ళిన తర్వాత ఇలా దండం పెడతారు కానీ లోపల ఎన్ని తిట్లు కాయాల్సి వస్తుందో అనుకున్నాను. కానీ మీరందరూ ఎంత శ్రద్ధా సహనంతో వింటున్నారంటే మీ అందరి మనసులో ఈరోజు రాముడితో పాటు చిన్నస్వామి కూడా స్థానాన్ని ఇచ్చారు అని నాకు అర్థమైంది కదా. అందుకు చక్కగా ఈ రోజు ఏదో సమరం జరిగిపోయింది, ఈ రోజు ఏదో రాముడు అక్కడ ఏదో వచ్చాడు కదా, ఆ పోరాటాలు ఆరాటాలన్నీ తీరిపోయాయి కదా, ప్రశాంతంగా ఉండొచ్చు అని చెప్పి దుప్పటి దాన్ని మాత్రం ఇంట్లో తలుపేసుకొని పడుకోవద్దు దయచేసి. ఖచ్చితంగా ముఖ్యంగా మన రూపం కనిపించేసరికి మన హిందువులుగా కనిపించాలని అంటే నుదుట బొట్టు పెట్టుకోవాలి. ఆఖరికి మన ఇల్లు అనేటువంటిది ఇది హిందూ ఇల్లు అని తెలియాలంటే ఇంటి పైన జెండా ఉండాలి, ఇంటి లోపల దేవతార్చన జరగాలి, ఆ ఇంటి దేవుడు నిత్యం కూడా ధూపదీపాలతో కలకలలాడాలి. ఆఖరికి మనం బయటకు వచ్చిన తర్వాత పొరపాటున నువ్వెవరో అని అడిగితే నేను కాపుని, కమ్మని, కుమ్మరిని, కమ్మరిని, చాకల్ని, మంగల్ని, మాదిని, సత్సరిని అని చెప్పి మనుషుల్ని వేరు చేసేటువంటి దిక్కుమాల కులాలు చెప్పుకోవడం మానేసి నేను భారతీయుడిని, సనాతన ధర్మానికి వారసుడిని, నేను రాముడి భక్తుడిని, నేను శివుడి భక్తుడిని, నేను అమ్మవారి భక్తుడిని, నేను అయ్యప్ప స్వామి భక్తుడిని చెప్పుకోగలిగిన నాడే జన్మకు సార్థకత అని చెప్పి మనతో పాటుగా మన కుటుంబాన్ని కూడా అదే మార్గంలో మనం నడిపిస్తూ మన రేపటి తరాల పిల్లల్ని కూడా అయినా మనం రాముడిని నమ్ముకోవాలి, మన శివుని నమ్ముకోవాలా, బొట్టు పెట్టుకోవాలా. చాక్లెట్లు ఇస్తున్నారన్నంత మాత్రం వాడుకునేటప్పుడు చర్చిల్లో గడుపుమా, ఒకవేళ అటువంటి తప్పు చేస్తే నీ ఖచ్చితంగా తాపులు పడతాయని చెప్పి హెచ్చరించి ఆఖరికి పిల్లలకి
కరాగ్రే వస్తే లక్ష్మి, కర్మజే సరస్వతి, కర్మూలేసితే గౌరి, ప్రభాతే కరదర్శనం అని చెప్పి పూర్వం మన సంస్కృతి. అరచేతిలోనే లక్ష్మీదేవి, సరస్వతీదేవి, గౌరీదేవి ముగ్గురు ఉంటారు. మనం శ్రమిస్తే సర్వశక్తులు మన చేతుల్లోనే ఉంటాయి, సాధిస్తే సర్వహక్కులు మనవే అవుతాయి అని చెప్పినటువంటి సంస్కృతి నుంచి కరాగ్రే వస్తే వాట్సాప్, కర్మజే ఫేస్బుక్, కర్మూలేసితే మెసెంజర్, ప్రభాతే మొబైల్ ఫోన్ దర్శనం అని చెప్పి పిల్లలు లెక్క ముందే ఫోన్లు ముఖాల ముందు పెట్టేసి ఆఖరికై ఆ నోరు ముగించాలంటే ఫోనే మనకు సమాధానం అయిపోయి వాళ్ళు ఎన్ని రకాలైనటువంటి తప్పుదాలు చేస్తున్నారో మనం తెలుసుకోకుండా నా బాబు, నా కన్న, నా బుచ్చి, నా వజ్రం, నా వైద్యులు అని చెప్పి బొగ్గలు చిక్కేసి ఆఖరికి వాళ్ళు అడగకుండా అన్ని అవకాశాలు ఇచ్చేసి డబ్బులు ఇచ్చేసి ఆఖరికి వ్యసనబోతులు చేసి, తిరుగుబోతులు చేసి, పోరంబోకులు చేసి ఆఖరికి వాళ్ళ చేతులతో తన్నులు కాసే పరిస్థితులు కూడా మనమే తెచ్చుకుంటున్నాం. నిజమా కాదు? ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే మా అయ్యి మా అమ్మి కూడా శ్రీకాకుళం బాసిదేనా, మా అయ్య మా అమ్మి మా పట్లు తీసిన తర్వాత, కాలు చేతులు గీసిన తర్వాత మమ్మల్ని శుభ్రంగా చూసుకుంటారని చెప్పి వీళ్ళకి లేకపోయినా కూడా వాళ్ళు కడుపు నిండా పెట్టి, వీళ్ళకి లేకపోయినా కూడా చక్కగా బట్టలు ఇచ్చి అన్న అవకాశాలు ఇస్తే పిల్లలకి సంస్కారం క్రమశిక్షణ నేర్పకపోవడం వల్ల పట్లు వదిలేసిన తర్వాత ఓల్డేజ్ హోమ్లో తిన్న తీసుకెళ్ళి చేస్తున్నారు. అది మన గతి ఈరోజు. అందుకు చక్కగా నేను బాగా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఎవరైతే పడుకున్నప్పుడు ప్రశాంతంగా పడుకొని ఉదయం లెగిసేటప్పుడు ప్రశాంతంగా నిద్ర లెగిస్తారో వాళ్ళు నిజమైన ధనవంతులు. తప్పితే చేతుల నిండా డబ్బులు కట్టలు పెట్టుకొని, జోబుల్లో పెట్టించుకొని, మెడలో హారాలు వేసేసుకొని, పట్టు చీరలు కట్టించుకొని, కార్లు కొనిసుకొని, మేడలు కట్టించుకొని, మిద్దులు కొట్టించుకొని, ఎకరాలు ఎకరాలు ఆస్తులుండి కూడా పడుకుండేటప్పుడు ప్రశాంతమైనటువంటి నిద్ర లేకుండా పడుకుంటే ఏదో తెలియని భయం, ఎవడే పక్క నుండి వచ్చి తీసుకెళ్ళిపోతాడా, ఎవడే పక్క నుంచి తీసుకెళ్ళిపోతాడని చెప్పి ఆఖరికి మానసికమైన ఆందోళన పొందుతున్నారంటే వాళ్ళకంటే దరిద్రం ఇంకొకరు లేరు. మరి అందుకు చక్కగా ఇన్ని మాటల్లో గుర్తు పెట్టుకోవాల్సింది ఒకటే ఒక మాట. ఏంటి తెలుసా? అది ఇన్ని మాటలు చెప్పాను కదా, ఇంచుమించుగా లొడా 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 వందే భారత్ రైల్లాగా ఇంచుమించుగా 40 నిమిషాలు మాట్లాడుంటారు నాకు తెలిసి. ఇన్ని మాటల్లో మీకు ఏమర్థమైంది ఒకసారి నాకు చెప్పండి. ఏ ఒక్కరైనా ఏమర్థమైంది ఒక్కసారి ఒక్క మాటలో? మనుషులుగా బ్రతకండి అని చెప్తాను. అలా బ్రతకాలి అని అంటే హిందుత్వంలో, హిందూ ధర్మంలో బ్రతికితేనే మనం మనుషులుగా బ్రతుకుతాం. ఏ ఒక్క మతము కూడా, ముస్లిం మతం అనేటువంటిది ఉంది కదా, ఈ రోజు అయోధ్యలో ఒక సమయంలో రామ మందిరాన్ని కూలదోసేసి బాబరీ మసీదుని కట్టినటువంటి మతం ఉంది. ఆ మతం ఏమంటారు తెలుసా? మన దేవుడిని నమ్మిన వాళ్ళు మాత్రమే మనం ప్రేమించాలి అని అంటారు. ఆ మతస్థులే ప్రేమించాలని చెప్పి ఇస్లాం మతం చెప్తారు. ఆఖరికి ముత్తైదు లక్షణాలన్నీ పక్కకు తీసేసి మొండమోపుల్లా చూపించే మతం ఇంకోటి ఉంది. ఏదది? క్రైస్తవ మతం. అదేంటి చెప్తే తెలుసా? కేవలం మన మతంలో ఉన్న వాళ్ళే కాదు, మనుషులుగా ఉన్న ప్రతి ఒక్కరిని ప్రేమించాలని చెప్పి ఆ మతం చెప్తారు. కానీ నిన్ను నువ్వు ఎంతగా ప్రేమించుకుంటున్నావో నీకంటే గొప్పగా నీ చుట్టుపక్కల ఉండేటువంటి 84 లక్షల జీవరాశుల్ని కూడా ప్రేమించాలని చెప్పేటువంటి ఏకైక ధర్మం హిందూ ధర్మం. అటువంటి గొప్ప ధర్మంలో మనం పుట్టామనంటే ఇది గొప్ప జీవితం అంటే. 2024 సంవత్సరంలో మనం కూడా అయోధ్య రామ జన్మభూమి దర్శించామంటే ఇంతకంటే గొప్ప సార్థకత ఇంకోటి ఉంటుందని మరొకసారి తెలియజేస్తూ, మరి చక్కగా ఓ పాట పాడితే బాగానే ఉంటుందా? నేను పాడాలంటే మొహమాటానికి పాడని అంటారు కానీ లోపల మనసైతే అంగీకరించట్లేదు. స్వామి ఏ స్వామి మాకు టార్చరు. నేనేమంటానంటే ఈరోజు మీరు బాగా గమనించండి ఎంత కష్టతరమైన జీవితాలు మనం అంటే, కనీసం సుఖ దుఃఖాలు పంచుకోవడానికి కూడా ఏ తోడు మనకు లేక ఆఖరి కష్టం వస్తే వాట్సాప్ స్టేటస్ లో పెట్టుకుంటున్నాం తప్పితే పక్కవాడితో చెప్పుకోవడానికి కూడా గతి లేదు మనకి. నిజమేనా? నిజమేనా కాదు? వాట్సాప్ స్టేటస్ లో బాధ కలిగిన పాటలు ఎట్టించుకొని చూసుకొని ఏడుతూ చెప్పుకోవడానికి కూడా ఎవరు లేడు. అంత దౌర్భాగ్య పరిస్థితి మనది కదా. మరి అందువల్ల ఈరోజు అందుకనే నేను సాధారణంగా కొన్ని సందర్భాల్లో ఆలోచించేటప్పుడు సమతానం స్వామి దైవాలు మనం కూడా పాటలు రాసుకున్న అవకాశం ఉండేటప్పుడు నాకు రాముడి మీద ఒకసారి ఎందుకో మనసు కలిగినప్పుడు నేను రాసుకున్న పాట అది మంగవారి తోటలో మళ్ళీ ఈరోజు నేను పాడే ప్రయత్నం చేస్తాను. జగమే నీ దయా సర్వస్వం నీ దయా
త్యాగం నీ దయా రామయ్య రాతినైనా నాటిగా మలచే మహిమే నీ దయా కోతినైనా జ్ఞానిగా మార్చే మహిమే నీ దయా నీతి తప్పవు నీవయ్యా ఓ సీతాపతి వై రామయ్యా పడలేదా లాగేంత వాళ్ళగా జగమే నీ దయా సర్వస్వం నీ దయా అక్కడ చూడండి అన్ని డ్యూటీని నాదే జగమే నీ దయా సర్వస్వం నీ దయా త్యాగం నీ దయా రామయ్యా రాతినైనా నాతిగా మలచే మహిమే నీ దయా కోతినైనా జ్ఞానిగా మార్చే మహిమే నీ దయా నీతి తప్పవు నీవయ్యా సీతాపతి వై రామయ్యా జగమే నీ దయా సర్వస్వం నీ దయా త్యాగం నీ దయా రామయ్యా నీకన్న లోకాన నాకెవ్వరు నీకన్న లోకాన నాకెవ్వరు ఉన్నారు అనుకున్నా సరిపోరు నీకన్న లోకాన నాకెవ్వరు ఉన్నారు అనుకున్నా సరిపోగరు రాకపోకలు చీకు చింతలు రాకపోకలు చీకు చింతలు ఏకమైన ఒంటరి పయనం ఎన్నో బాధలు ఏకమైన ఒంటరి పయనం ఎన్నో బాధలు లోకులైతే తెలియగలేరు నీకే వినతులు లోకులైతే తెలియగలేరు నీకే వినతులు శోకం స్వభమే నా కలలు నాలో నాకే వాదనలు శోకం స్వభలే నా కలలు నాలో నాకే వాదనలు జగమే నీ దయా సర్వస్వం నీ దయా త్యాగం నీ దయా రామయ్యా ఈతను నీ వరమే అనుకుంటిని ఈతను నీ వరమే అనుకుంటిని భూతలములో నిన్ను నమ్ముంటిని ఈతను నీ వరమే అనుకుంటిని భూతలములో నిన్ను నమ్ముంటిని యతినై నీకని నూతన రీతిని యతినై నీకని నూతన రీతిని చేతిలో నా కలమున్న కవితై కొలుంటావని చేతనముగా నాలో నీవే నిలచుంటావని చేతిలో నా కలమున్న కవితై కొలుంటావని చేతనముగా నాలో నీవే నిలచుంటావని సతతం శృతినై పాడితిని సమతా
శ్రవణానందముని జగమే నీ దయా సర్వస్వం నీ దయా యాగో నీ దయా రామయ్య జగమే నీ దయా సర్వస్వం నీ దయా యాగో నీ దయా రామయ్య రాతిరైనా నాతిగా మలచే మహిళే నీ దయా కోతిరైనా జ్ఞానిగా మార్చే మహిళే నీ దయా తత్వో నీవయ్యా ఓ సీతాపతి వై రామయ్యా. కాదు ఇంకో మాట అంటే బాగుంటదేమో కదా, సీతాపతి వై రామయ్యా ఓ మంగువారి తోట నీదయ్యా. బాగుంటది కదా, సీతాపతి వై రామయ్యా ఓ మంగువారి తోట నీదయ్యా జగమే నీదయా సర్వస్వం నీదయా యాగో నీదయా రామయ్యా. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. చేతులెత్తి చెప్పాలా, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ 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 జయ రామ్ సీతారాం జయ జయ రామ్ సీతారాం అయోధ్యలో నా జయ జయ రామ్ గురుదేవి నా సీతారాం అయోధ్యలో నా జయ జయ రామ్ గురుదేవి నా సీతారాం నీ భక్తులమేమయ్య జయ జయ రామ్ నీ భక్తులమేమయ్య జయ జయ రామ్ నీ భక్తులను మేమయ్య జయ జయ రామ్ నీ పిల్లలను మేమయ్య సీతారాం నీ పిల్లలను మేమయ్య సీతారాం సీతారామచంద్ర స్వామికి. చాలా సంతోషం. మరి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్న వారందరికీ కూడా పేరు పేరు అభినందనలు తెలియజేస్తూ మీ అందరి పట్ల కూడా రాముడు తన దృష్టి నుంచి మీ అందరి తల్లపైన కూడా తన చేతులు నానిచి సర్వకాల సర్వావస్థలో మీ అందరికి తోడుగా ఉండాలని మరొకసారి తెలియజేస్తూ మళ్ళీ ఒక సందర్భం కలిసి వచ్చేటప్పుడు మగవారితో మళ్ళీ వస్తానని సెలవు తీసుకుంటూ జై హింద్. అయిపోయింది వచ్చేస్తున్నారు.